రైతుల విద్యుత్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. సూర్యాపేట జిల్లాలో రైతుల విద్యుత్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. అనంతగిరి విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి అధికారులను నిలదీశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముట్టడించారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ అధికారులకు విద్యుత్ సరఫరా సమస్యలపై ప్రశ్నించిన మల్లయ్య యాదవ్ రైతులు బోర్ల కింద వరి సాగు చేసుకునేందుకు కూడా తగినంత విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. తెలంగాణలో ఈరోజు వ్యవసాయం చేసే రైతుల మీద తాటికాయ పడ్డట్టు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సంక్షోభంలో ఉన్న రైతుకి నాణ్యమైన కూడా కరెంటు ఇవ్వలేకపోతూ ఉంది ప్రభుత్వం. నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం రైతాంగాన్ని మేము ఆదుకుంటాము, ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం అని చెప్తున్నారు. ఉండి లేని నీళ్లతోని, పోసిపోయని బోర్లతోని, ఊరక బావులు ఎండిపోయి చెరువులు అడుగంటి నెర్రెలు బాసి ఒకవైపు ఎడారిని తలపిస్తూ ఉంటే నారు పోసుకున్న రైతాంగం నారుని కాపాడుకోవటానికి, వేసిన నాట్లని పొలాల్ని కాపాడుకోవటానికి అడపాదడప వచ్చే నీళ్ళనైనా సక్రమంగా నారుమళ్ళకి, నాట్ల మళ్ళకి ఇద్దామని చెప్పానంటే విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేసే పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకవేళ వర్షాలు రాకపోవచ్చు, భూగర్భ జలాల ఇబ్బంది జరుగుతుండొచ్చు. కానీ మానవ ప్రయత్నంగా బొగ్గు ద్వారా, థర్మల్ ద్వారా మనకు తయారయ్యే ఈ విద్యుత్తును కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వటంలో వైఫల్యం చెందింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణం. రైతుని అన్ని రకాలుగా హామీలు ఇచ్చి నట్టేట ముంచుతుంది ఈ ప్రభుత్వం. బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా మాయ చేసిండు, మోసం చేసిండు. రైతు బంధు గాలి కొదిలేసిండు. ధాన్యం అమ్ముదామనంటే తూకం పేరు మీద, తాలు పేరు మీద మోసం. అప్పో సప్పో చేసిన రైతుకి పంట పండించుకుందామనంటే తిండి గింజల మందమైన ఈ దేశ ప్రజానికానికి అన్నం పెట్టడానికైనా మీరు ప్రతిష్టాత్మకంగా గొప్పలు చెప్పుకొని దెబ్బలు తెచ్చుకునే సన్నబియ్య పథకానికి బియ్యం ఈ రైతు ఇవ్వాలన్నా కావాల్సిన నీళ్ళని, కరెంటుని సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం ఎలినోవో పేరు మీద ప్రకృతి వైపరీత్యాలని చెప్పేసి నీళ్ళు ఇవ్వడానికి తప్పించుకుంటుంది. చేతులలో ఉండి థర్మల్ ద్వారా తయారయ్యే విద్యుత్ని, నాణ్యమైన విద్యుత్ని ఇవ్వటానికి వాళ్ళ బొగ్గును కూడా అమ్ముకొని నాసిరక బొగ్గుతోని విద్యుత్ చాలని విద్యుత్తుని తయారు చేసి ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈ రైతుని ఆదుకోవాలంటే సక్రమమైన విద్యుత్ని, ఉన్న పంటల్ని రక్షించుకోవడానికి సక్రమైన విద్యుత్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ గత నెల జూన్ 25వ తారీఖున నల్గొండ, ఖమ్మం జిల్లా రైతాంగం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలు పెరుగుతాయి, పశువులకు మేతకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక టీఎంసీ నీళ్లను విడుదల చేస్తే ఏకంగా ఖమ్మంకి తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోయారు. మరి వారి ప్రజల మీద, ఖమ్మం జిల్లా ప్రజల మీద తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్న ప్రేమ, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ నియోజకవర్గాల మీద, ఈ జిల్లాల మీద ఎందుకు మమకారం లేదు, ఎందుకు ఈ కక్ష సాధింపు అని చెప్పి అడుగుతున్నాం.
నీళ్ళు ఇవ్వటానికి చేతగాని ప్రభుత్వం, కరెంట్ ఇవ్వటానికి చేతగాని ప్రభుత్వం, క్రాప్ హాలిడేనన్న డిక్లేర్ చేసి రైతుల్ని అప్పుల ఊబిలో నుంచి బయట వేయాలని చెప్పేసి కోరుతున్నాం. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఈ రైతుని కాపాడటానికి ప్రభుత్వం ఇప్పుడైనా సక్రమంగా నాసిరకపు విత్తనాలు సరఫరా చేసిర్రు, కొంప ముంచిర్రు. ఎరువులు అడిగితే ఎరువులు కూడా కల్తీ ఎరువులు తయారీ కేంద్రాలు తయారవుతున్నాయి, ఇటీవల కాలంలో పట్టుబడ్డాయి. విద్యుత్ ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, నాసిరకపు విత్తనాలు, కల్తీ ఎరువులు. రైతులకు ఏమైనా ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం పథకాలు ఇస్తుందా అనంటే చెప్పుకోవటానికి గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రకటనల వరకే పరిమితం అవుతున్నారు తప్ప అమల్లో మాత్రం సాధ్యపడట్లేదు, నోచుకోవట్లేదు. కాబట్టి వెనువెంటనే ప్రభుత్వం ఉన్న పంటల్ని రక్షించుకోవడానికి, రైతుని ఆదుకోవడానికి సక్రమమైన నాణ్యమైన కరెంటుని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయడంతో పాటు రైతాంగం తరఫున మేము సుదీర్ఘమైన పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.